నమస్తే. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఝాన్సీ గారు అయితే ఉన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎలా ఉంది ప్రచారంలో కూడా మీరు కూడా వెళ్తా ఉన్నారు. ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. తప్పకుండా గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీదే. సో నవీన్ యాదవ్ గారు అనేది వాళ్ళకి ఇంట్లో మనిషిలాగా ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఒక సేవా కార్యక్రమాల నుంచి బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చిన కుటుంబం కాబట్టి. అంటే బీజేపీ కూడా చాలా ట్రై చేస్తా ఉంది. బీజేపీ సభలకు కూడా కాంగ్రెస్ అనుమతి ఇవ్వాలంటే భయపడతా ఉందనే విధంగా ఇటు బీజేపీ వాళ్ళ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటిని ఎలా చూస్తా ఉన్నాం? అంటే ఎప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా. సో ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఇంటర్నల్గా ఒకటే సపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు గత మన పార్లమెంట్ ఎలక్షన్స్లోనే చూశారు. సో తప్పకుండా బీఆర్ఎస్ బీజేపీకి చేసింది ఆ ఎలక్షన్స్లో. ఇప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలని అంటే ఈ ఎలక్షన్స్లో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఒక మహిళ పైన యుద్ధం చేయడం ఏంది? ఒక మహిళ పైన కనికరం కూడా చూపించట్లేదు. అనేక ఆరోపణలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అనుకుంటా. వాళ్ళు అపోజిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? అంటే ఇది మహిళా పురుషులకు సంబంధించింది కాదు. ఇది ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సంబంధించింది, ప్రజల సంక్షేమ క్షేమానికి సంబంధించింది, అదే ప్రజా పక్షాన ఉన్న పార్టీకి సంబంధించినది. సో ఇది అనేది ఒక మహిళా పురుషులకు సంబంధించింది కాదు. ఇది ఒక రాజ్యాంగ ఒక పొలిటికల్గా పార్టీని సంబంధించినది. అదే విధంగా చూడాల్సిందే కానీ ఒక మహిళ అని కాదు, ఏమని కాదు. అంటే ఫైనల్ ఒక క్వశ్చన్, మహిళలను మోసం చేస్తా ఉంది. 6 గ్యారెంటీ పేరుతోని తులం బంగారం ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు. వీటన్నిటిని కూడా తెరపైకి తీసే ప్రణాళిక వాళ్ళు చేస్తా ఉన్నారు. వీటిని ఎలా చెప్తారు మీరు? అంటే మహిళలకి కావాల్సిన అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు కొన్ని అమలు చేయడం జరిగింది, ఇంకా కొన్ని అమలు చేయాలి. సో ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు. మరి ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షలు అన్నారు, 10 లక్షలకు చేశారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ మన కళ్యాణ లక్ష్మి కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే సంవత్సరంన్నర పట్టేది. అదే పెళ్ళప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి వాళ్ళు కళ్యాణ లక్ష్మి కింద అప్లై చేసుకుంటే మనవరాలు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి వచ్చేది. అలాంటిది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 4 నెలల్లో వాళ్ళకి చెక్ ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇప్పుడు 2500 కూడా తప్పకుండా అమలు చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. సో మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు. 500 గ్యాస్ సిలిండర్కి 500కే దొరుకుతున్నది. ఇప్పుడు 900 ఉన్నది, 900 500 దొరుకుతున్నది. మరి ఇప్పుడు గృహలక్ష్మి కింద మరి 200 కరెంట్ యూనిట్ ఫ్రీ అన్నారు, 200 కరెంట్ యూనిట్ ఫ్రీ కూడా చేస్తున్నారు. తప్పకుండా కూడా ఇంకా వేరే చేయాల్సి మహిళలకి తప్పకుండా మా ప్రభుత్వం చేస్తుంది. ఫైనల్ ఏం చెప్తారు? జూబ్లీస్ ప్రజలకి ఏం చెప్తారు? ప్రజలకు చెప్పేది ఒకటే, ఎందుకంటే నవీన్ అనే యూత్ మన ఇంటి పిల్లగాడు, ఎందుకంటే మన ప్రజల్లో ఉన్న పిల్లగాడు. సో అదేవిధంగా ప్రజలను కనిపెట్టుకొని వాళ్ళ కుటుంబం ఎప్పుడా నుంచో సేవలు చేస్తున్న కుటుంబం. సో తప్పకుండా ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీకు మీ అండ ఉండి మీకు ఏమేమి కావాలో తప్పకుండా మీకు నెరవేరుస్తారు.